నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం బెంగాల్ అస్సాంలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్ మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేసిన కేంద్రం 45 ఏళ్లు దాటిన వారందరికీ నేటి నుంచి కరోనా టీకాలు అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందన్న ప్రధాని అసోంలోని కోక్రాఝర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం నిన్నటి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి సూపర్ స్టార్ రజనీకాంత్కు అరుదైన గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన కేంద్రం కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వార్తలోని వివరాలు చూస్తే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ నేటి నుంచి టీకాలు ఇస్తున్నారు. దేశంలో జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేపట్టారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇస్తున్నారు. ఇక మూడో దశలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం సమీక్ష నిర్వహించింది. వ్యాక్సిన్ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ డాక్టర్ ఆర్ఎస్ శర్మ, కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ నిల్వ, వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఇక ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా టీకా కోవిషీల్డ్ వినియోగ గడువును తయారీ తేదీ నుంచి 9 నెలలకు పొడిగిస్తూ భారత ఔషధ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6 నెలలుగా ఉన్న వ్యాక్సిన్ జీవితకాలాన్ని 9 నెలలకు పొడిగించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు చోట్ల టీఎంసీ, బీజేపీ కార్యకర్తల వాగ్వాదంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి 2 గంటల్లో పశ్చిమ బెంగాల్లో 16% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బెంగాల్ తొలి దశ ఎన్నికల్లో దాదాపు 85% పోలింగ్ నమోదైంది. ఈ దశలో కూడా భారీగా పోలింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండో విడతలో నందిగ్రామ్ పోరు రసవత్రంగా మారింది. ఇక్కడ అధికార టీఎంసీ నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలోకి దిగారు. ఇప్పటికే అధికార, విపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేపట్టాయి. ఈ క్రమంలో నందిగ్రామ్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మమతను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ అగ్రనేతలు ఈ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మమతకు పోటీగా ఒకప్పుడు ఆమె విశ్వసనీయ సహచరుడు, టీఎంసీ నుంచి బీజేపీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. అటు మమతా బెనర్జీ సైతం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ 144 సెక్షన్ విధించింది. హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచి నిఘా ఏర్పాటు చేశారు. అలాగే సున్నిత ప్రాంతాలు కావడంతో ఈసీ భారీ భద్రతా ఏర్పాటు చేసింది. 650 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. సుమారు 3.5 లక్షల మంది జనాభా ఉండే నందిగ్రామ్లో 2.7 లక్షలకు పైగా ఓటర్లున్నారు. అసోంలో రెండో విడత పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 34 సీట్లలో, మిత్రపక్షాలైన అస్సాం గణ పరిషత్ 6 స్థానాల్లో, యూపీపీఎల్ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. 2 స్థానాల్లో బీజేపీ, ఏజీపీ మధ్య, 2 స్థానాల్లో బీజేపీ, యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొని ఉంది. మహాకూటమి నుంచి కాంగ్రెస్ 28 సీట్లలో, ఏఐయూడీఎఫ్ 7 స్థానాల్లో, బీపీఎఫ్ 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ 19 స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది. 25 స్థానాల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. ఈ రెండో దశ ఎన్నికల బరిలో 5 మంత్రులు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. అసోం ప్రజల అభివృద్ధితో పాటు రాష్ట్రం శాంతి భద్రత పరిరక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని కోక్రాఝార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. 1వ దశ పోలింగ్లో అస్సాం ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చెప్పారు. डबल इंजन के महाविकास के बीच है। कांग्रेस ने हमारे सत्रों, हमारे नामघरों को अवैध कब्जा गिरोह के हवाले किया। एनडीए ने उन्हें मुक्त किया। कांग्रेस ने बराक, ब्रह्मपुत्र, पहाड़, मैदान सबको भड़काया, अंदर अंदर टकराव करवाया। एनडीए ने इनको विकास के सेतु से जोड़ा है, दिलों को दिलों से भी जोड़ा है। कांग्रेस ने इन क्षेत्रों को पानी, बिजली, गैस, सड़क ऐसी सुविधाओं के लिए तरसाया, सालों तक तरसाया। एनडीए हर सुविधा घर तक पहुंचाने के लिए आज जी जान से जुटी हुई है। कांग्रेस ने टी गार्डन में काम करने वाले साथियों को कभी पूछा तक नहीं। ये రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో కరోనా ఉధృతిని కట్టడి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కోటిలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరుగుతున్న ఈ సమావేశంలో కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి చర్చిస్తున్నారు. కరోనా కేసులు, ఆసుపత్రుల్లో పడకలు, ఇతర అంశాలపై సమీక్షించారు. తెలంగాణలో తాజాగా మరో 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల కొత్తగా 4 మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,776కు చేరింది. ప్రస్తుతం 5,511 యాక్టివ్ కేసులున్నాయి. 2019-20 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తికరణ్ పురస్కారాల్లో రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి. ఈ అవార్డులు పొందిన 12 గ్రామ పంచాయతీల ఆఫీస్ బేరర్లను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మనసులో నుంచి పుట్టిన ఆలోచనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆ శాఖ అధికారులు పల్లె ప్రగతి అమలు కోసం చేసిన కృషి వల్లే ఈ అవార్డులు వచ్చాయని కేటీఆర్ కొనియాడారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటుపై 0.7%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటుపై 0.9%, సేవింగ్స్ డిపాజిట్లపై 0.5% తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వడ్డీ రేట్లను 1.1% వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పొరపాటున ఇచ్చిన ఈ ఆర్డర్లను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. 2020-21 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీ రేట్లు ఉంటాయని పేర్కొన్నారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2021కి రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ ప్రకటించారు. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. 1969 నుంచి ఈ అవార్డును ప్రకటిస్తూ ఉండగా ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. హిందీ చిత్రసీమ నుంచి 32 మంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భాషల నుంచి ఎంపికయ్యారు. కాగా రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికవడంతో ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. వైవిధ్యమైన పాత్రలతో తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. दादा साहब फाल्के अवार्ड इसलिए महत्वपूर्ण है कि दादा साहब फाल्के ने पहला भारतीय सिनेमा 1913 में 108 साल पहले राजा हरिश्चंद्र बनाया था. तो उस राजा हरिश्चंद्र सिनेमा के बाद ये पहले चित्रपट महर्षि कहलाने लगे और दादा साहब फाल्के
के मृत्यु के पश्चात ये अवार्ड उनके नाम से रखा गया और आज तक 50 बार ये अवार्ड दिया गया है, 50 साल दिया गया है। इस साल ये 51वां साल है और रजनीकांत के चयन पर निश्चित मुझे देश भर में खुशी आएगी, ये मुझे पक्का विश्वास है। So we are happy to announce Rajnikant's name as suggested by juries for Dada Saheb Phalke Award because భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్థం 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివరిలో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డును రజనీకాంత్ అందుకోవడం విశేషం. వివరాలు చూద్దాం. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఒక మామూలు కండక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన డిసెంబర్ 12, 1950లో బెంగళూరులోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు. రజనీకాంత్ 1975లో తమిళంలో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన రెండో చిత్రం కన్నడలో సంగమ కాగా, మూడోది తెలుగు చిత్రం అంతులేని కథ. ఇలా తొలి 3 చిత్రాలు 3 భాషల్లో నటించారు. తన మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతి భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో సుమారు 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన భైరవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడే ఆయన పేరు ముందు సూపర్ స్టార్ అని వేశారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. రజనీకాంత్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, కలైమామణి అవార్డులు, చెవలియర్ శివాజీ గణేశన్ అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి పౌర పురస్కారాలు అందుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం జూన్ 28న ప్రారంభమై ఆగస్టు 22 వరకు యాత్ర కొనసాగనుంది. కరోనా కారణంగా గత ఏడాది యాత్రను అమర్నాథ్ దేవస్థానం బోర్డు రద్దు చేసింది. ఈసారి సైతం కోవిడ్ నిబంధనల మధ్య కొనసాగుతుందని స్పష్టం చేసింది. 13 ఏళ్లలోపు పిల్లలను 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు యాత్రకు అనుమతించబోమని బోర్డు తెలిపింది. కాశ్మీర్లో ఉన్న మంచులింగాన్ని దర్శించేందుకు 6 లక్షల వరకు భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 446 పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ శాఖల్లో యాత్ర రిజిస్ట్రేషన్కు అధికారులు అవకాశం ఇచ్చారు. మార్చి 15 తర్వాత మంజూరు చేసిన ఆరోగ్య ధృవపత్రాలు మాత్రమే చెల్లుతాయని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్లో ప్రయాణించాలనుకునే వారికి ఎలాంటి ముందస్తు నమోదు అవసరం లేదని పేర్కొన్నారు. 56 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర ఈసారి బాల్తాల్, చందన్వారి మార్గాల్లో ప్రారంభమవుతుందని బోర్డు సీఈఓ నితీశ్వర్ కుమార్ తెలిపారు. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణలో 6 బ్యాంకులు, ఏపీలో 6 బ్యాంకు శాఖలకు అవకాశం కల్పించారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెంగాల్, అస్సాంలో కొనసాగుతున్న రెండో దశ పోలింగ్. మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి. వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేసిన కేంద్రం. 45 ఏళ్లు దాటిన వారందరికీ నేటి నుంచి కరోనా టీకాలు. అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందన్న ప్రధాని. అసోంలోని కోక్రాఝర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం. నిన్నటి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. సూపర్ స్టార్ రజనీకాంత్కు అరుదైన గౌరవం. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన కేంద్రం.